ఇప్పుడు యెరూషలేము ప్రజలే కాదు, భూమి, సముద్రం, ఆకాశం అందున సమస్తము కూడా. చూడండి, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఫాల్స్ హెవెన్ ఎర్త్ అండ్ సీ. ఎర్త్ అండ్ సీ, ఆకాశం, భూమి, సముద్రం అందున్న సమస్తం. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? భూమి దేవుని కనపరుస్తుంది, ఆకాశం దేవుని కనపరుస్తుంది, సముద్రం దేవుని కనపరుస్తుంది, అందున్న సమస్తము దేవుని కనపరుస్తుంది. ఎందుకని? యేసు ప్రభువును ఆ సృష్టి అంతా చూసినప్పుడు, ప్రభువా నీ చేత మేము చేయబడిన వారం, మేము ఎన్నికకు రానటువంటి వారం. చూడండి, అన్నీ కూడా దేవుని మహిమపరుస్తున్నాయి. చదవండి ఆ మాట, 5:13 ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును సముద్రములోను, చాలు, ఇవన్నీ కూడా దేవుని ఏం చేస్తున్నాయి? కలిసి దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. అందుకనే ఈ దినం సృష్టి నిలబడింది. ఒక నేను అనుకుంటాను, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మీకు వచ్చింది కాదు, కానీ ఆకాశం దేవుని కనపరచకపోతే ఆకాశం తీసేసేవాడేమో, అను కదా. భూమి దేవుని కనపరచకపోతే భూమి పోయేదేమో, భూమి పోతే మనం ఏడుంటాం, అను కదా. సముద్రం కనపరచకపోతే సముద్రాన్ని ఎండబెట్టేవాడేమో, ఎండబెడతాడు చివరి రోజులలో, తీసేసేవాడేమో. సముద్రాన్ని పెడితే వాటర్ ఎక్కడ వస్తాయి? కాబట్టి అందుకనే ఇవన్నీ కూడా నీ ప్రజల కొరకు ప్రభువా మమ్మల్ని చేసినావు అని అవన్నీ కూడా దేవుని ఏం చేస్తున్నాయి? చూడండి, మరి మానవుడు వాటికంటే గొప్పవాడు కదా, సృష్టి కంటే గొప్పవాడు కదా మానవుడు. సృష్టి అంతా మానవుని కొరకే కదా. కాబట్టి ఒకటి, ఆయన మన కొరకై దావీదులాగా దరిద్రుడిలోకి వచ్చి దేవుని స్తుతించాలా. రెండోది ఏం చేయాలా? ఇజ్రాయిల్లో మోసే ప్రభువును ఆరాధించినారు, పరిశుద్ధుడు, హోలీ వన్ అని. తర్వాత క్రీస్తును యెరూషలేము ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఆయన చెప్పండి, ఆనర్ బి ఆల్, అందరికంటే, అంటే మా అందరికంటే నీవు ఒక గొప్ప వ్యక్తివని ప్రభువుని ఆరాధిస్తూ వచ్చినారు. నాలుగోదిగా మనం చూస్తే ఏం చేస్తూ వచ్చినారు? చెప్పండి, భూమి, సముద్రం, ఆకాశం అందున సమస్తం అంత కూడా, అందరూ కూడా. ఇంకా మాట చెప్పాలి, అందున సమస్తం అంటే ఒక మాట చెప్పాలంటే సకల జాతి ప్రజలు అని 5వ అధ్యాయం 9వ వచనం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రతి జాతి ప్రజలు. చూడండి, సముద్రం, ఆకాశం, భూమి మాత్రమే కాకుండా చూడండి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి జనములోను వి షుడ్ గ్లోరిఫైడ్. ఏం చేయాలంట? మనం ఎలా దేవుని ఆరాధించాలా? ఆ ప్రజలు ఎలా దేవుని ఆరాధించారు, దేవుని కనపరిచారు, దేవుని మహింపరిచారు. జాతి, మతం, కులం భేదము లేకుండా వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారు? ప్రభువును ఆరాధిస్తూ వచ్చినారు. 20వ అధ్యాయం ఎందుకు ఆరాధించాలి మనం? 20వ అధ్యాయం అపొస్తలుల కార్యం 28వ వచనం. ఆయన స్వరక్తం ఇచ్చాడు కాబట్టి. 28వ అధ్యాయం అపొస్తలుల కార్యం 28వ వచనం చివరి మాట, 5వది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు స్వరక్తం ఇచ్చి, సాల్ గాడ్ గేవ్ హిస్ ఓన్ బ్లడ్. ఏమిచ్చినాడు? సొంత రక్తాన్ని. ఏమిచ్చినాడు చెప్పండి? సొంత రక్తాన్ని. తర్వాత ఏమిచ్చినాడు చెప్పండి? ఏమిచ్చినాడు? రక్తం పోతే ఏం పోతుంది? హీ గేవ్ హిస్ లైఫ్. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. వారు అలా ఆరాధించారు, మనం ఎందుకు ఆరాధించాలి అని అంటే, ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చాడు, మన కొరకు ఏం చేసినాడు? వి షుడ్ గ్లోరిఫై గాడ్. మనం ఎందుకు ఆరాధించాలా? ఆయన ఓన్ బ్లడ్ ఇచ్చాడు, ఆయన ఓన్ లైఫ్ మనకి ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. కాబట్టి ప్రాణం ఇచ్చిన దేవుని మనం ఏం చేయాలా? ఆరాధిస్తూ రావాలా. ఇప్పుడు ఎందుకు మన ప్రభువుని ఆరాధించాలి అంటే, దేవుడు అన్నాడు, నన్ను గనపరచువని నేను గనపరచును. మోస్ట్ పాపులర్ దేవుని మహింపరిస్తే మనకు వచ్చేటటువంటి భాగ్యం ఏంటి అనేది ఒకటి. సింపుల్గా దావీదు ఆరాధించినట్లుగా మనం దేవుని ఆరాధించాలా. ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా మన కొరకు వచ్చాడని. నెంబర్ 2, ఇశ్రాయేలీయులు, మోసే, అక్కడున్న ప్రజలు ఆయన పరిశుద్ధుడు అని ఆరాధించాడు. ఆయన ఆరాధించేవారు ఆయన దృష్టికి ఏం కావాలా? పరిశుద్ధులై ఆరాధించాలా. నెంబర్ 3 ఏం చేయాలంట చెప్పండి? క్రీస్తును
ఏం చేయాలంటే అందరికంటే గొప్పవాడు కాబట్టి ఆయన్ను గొప్పగా ఆరాధిస్తూ రావాలా. 4వది, యెరూషలేము ప్రజలందరూ కూడా ఆయన రాజు అని ఆయన నిలబడినప్పుడు, ఆయన బోధించినప్పుడు ఎలా ఆరాధించారో ఆ విధంగా మనం ఆరాధించాలా. 5వది, ఆయన మనకు ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన మన కొరకు రక్తం కార్చాడు కాబట్టి, ఆయన మన కొరకు తిరిగి లేచాడు కాబట్టి ఆయన మనము మహింపరచాలా. May God bless you. Let us pray.